అందరికీ నమస్తే అండి. తల్లికి వందనం అప్పుడే వైసీపీ బ్యాచ్ అప్పుడు ఫేక్ ప్రచారం మొదలు పెట్టేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పేసి అన్నారు. కానీ నిన్న జియో రిలీజ్ చేసినప్పుడు ఒక్కరికే అని చెప్పేసి అప్పుడే ఫేక్ ప్రచారం మొదలుపెట్టారు. ఆ జియోలో కూడా క్లియర్గా ఉంది చిల్డ్రన్ అని చెప్పేసి అని సగం అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత కూడా మీరు ఏదైతే విష ప్రచారం చేశారో దానికి కౌంటర్గా తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో కానీ ఫేస్బుక్లో కానీ అఫీషియల్గా చెప్పారు, మేము జగన్మోహన్ రెడ్డి లాగా పెద్ద పనులు చేయము, మేము ఏదైతే హామీ ఇచ్చామో దానికి మేము కట్టుబడి ఉన్నామో, ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున మేము ఖచ్చితంగా తల్లికి వందనం ఇస్తాము, అందులో మాట తప్పేది లేదని క్లియర్గా చెప్పారు. చెప్పిన తర్వాత అయినా సరే ఆపేరా అంటే లేదు. ఆ తర్వాత మా అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టాడు. అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి ఇవే వ్యాఖ్యలు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు విష ప్రచారమే, అధికారంలో లేనప్పుడు కూడా ఇదే విష ప్రచారం అన్నమాట, ఫేక్ ప్రచారాలు అన్నమాట. వాస్తవాలు చెప్పే ప్రయత్నాలు చేయరు. జగన్మోహన్ రెడ్డికి ఉన్న జబ్బే అది. జగన్మోహన్ రెడ్డికి మొట్టమొదటి నుంచి ఉన్న జబ్బు అదే. ఏ రోజు కూడా నోరు తెరిచి నిజం చెప్పే ప్రయత్నం చేయడు, చెప్పడు. జగన్మోహన్ రెడ్డి సంగతి పక్కన పెడితే భారతిరెడ్డి కూడా అంతే. సాక్షి పత్రిక కూడా అడ్డం పెట్టేసుకుంటుంది, సాక్షి టీవీ కూడా అడ్డం పెట్టేసుకుంటుంది. మొగుడికి అనుకూలంగా మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు ఏది మాట్లాడినా వక్రీకరించేయాలి. మొగుడికి అనుకూలంగా మార్చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఏది మాట్లాడినా దాన్ని వక్రీకరించేసి మొగుడికి ఇక్కడ మేలు జరిగిపోవాలి. సాక్షి పత్రికలో అదే వార్త వల్ల ఇగో ఒక్కరికే వందనం అందరికీ ఎగనాము, తల్లికి వందనం పథకంపై కూటమి ప్రభుత్వం యూటర్ను, ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ ఇస్తామని ఎన్నికల్లో హామీ. ఇవాళ కూడా అదే చెప్తున్నారు. ఇవాళకి కూడా యూటర్న్ ఏమీ తీసుకోవాలి. ఇవాళకి కూడా ప్రభుత్వం తరపు నుంచి అదే మాట చెప్తున్నారు. మేము ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నామో, మేము జగన్మోహన్ రెడ్డిలాగా హామీ ఇచ్చి మాట తప్పము అని చెప్పేసాను. నిన్న సాక్షిలో ఒక డిబేట్లు, అంబటి రాంబాబు ప్రెస్ మీట్లు, ఇవాళ ఉదయం నుంచి కూడా సోషల్ మీడియా పేటీఎం కోకలు ఎలాగో ఉన్నాయి. కొంతమంది జూనియర్ ఆర్టిస్టులను తీసుకొచ్చారు, వాళ్ళ చేత విష ప్రచారం. ఈ ప్రయత్నాలు మానేస్తే రాబోయే ఎన్నికల్లో ఈ 11 అన్నా మిగులుతాయి, లేదంటే పూర్తిగా పార్టీని మూసేసుకునే పరిస్థితి వచ్చింది. ఈ ఫేక్ ప్రచారాలు మానేయండి. చూశారు ఆల్రెడీ 2014 నుంచి 2019 వరకు మీరు ఏ రకమైన విష ప్రచారాలు చేశారో, ఏ రకమైన ఫేక్ ప్రచారాలు చేశారో ప్రజలు చూశారు. అంటే అప్పుడు నిజం అనుకున్నారు. 2019లో అధికారంలోకి వచ్చారు. 2000 అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 2019 నుంచి 2024 వరకు కూడా అవే ఫేక్ ప్రచారాలు. గతంలో మనం మాట్లాడిన మాటలో మనం ఇచ్చిన హామీలు ఏవైనా అంటే దాని గురించి మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం కోసం ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నాడు, పోలవరం ప్రాజెక్టు కట్టేస్తా అన్నాడు, అమరావతి కట్టేస్తానన్నాడు, సిపిఎస్ రద్దు అన్నాడు, మద్యపాన నిషేధం అన్నాడు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలే కదా, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలే కదా. ఎన్నికల నాటికి మద్యపాన నిషేధం పూర్తిగా చేసిన తర్వాత ఓట్లు అడుగుతాను, అప్పటిదాకా అడగను అన్నాడు. మరి 2024 ఎన్నికలకి ఈ ఎన్నికల ప్రచారంలో మద్యపాన నిషేధం చేసే ఓట్లు అడిగాడా? లేదు. అన్నిట్లోనే సగమే కదా. నువ్వు అమ్మఒడి అని చెప్పేసి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి నువ్వు ఇచ్చిందంతా 13,000 రూపాయలు, అందులో కూడా కోతే. ఇలా ప్రతి దాంట్లోనే అన్నింటిలో సగం పనులు చేసుకుంటూ నువ్వు వెళ్ళి అందరూ నీలాగే ఆలోచిస్తారని చెప్పి అనుకుంటే తప్పు నీది కదా అది. ఏం జగన్మోహన్ రెడ్డి తెల్లారు లేచిన కానీ ఇదే పాఠం అయిపోయింది. మాకున్నది ఎదురు ఏంటంటే వాళ్ళ ఫేక్ చేయడం, ఇది ఫేక్ అని చెప్పేసి మేము చూసుకోవడం. వాళ్ళ మా పైన బురద వేస్తారో మేము కడుక్కోవడం, అదొక పెద్ద ఎదురు అయిపోయింది అన్నమాట. కాబట్టి ఎక్కడైనా సరే మన పేటీఎం కుక్కల్ని అదుపులో పెట్టుకొని ఈ ఫేక్ ప్రచారాలు మానేస్తే బ్రహ్మాండం ఉంటుంది. మా మేధావి మాట్లాడేసి అప్పుడే జర్నలిస్ట్ అయ్యి ఇంకా కొంతమంది మేధావులు, ఈశ్వర్ గారు ఆడో 10 ప్రశ్నలు అంటే ఆడు వచ్చాడు. ట్విట్టర్లో చూసినా ఎక్కడ చూసినా ఇంకేముంది, చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకున్నారు, తల్లికి వందనం అని చెప్పేసి పంగనామం పెట్టారు. జగన్మోహన్ రెడ్డి లాగైతే ఉంటారు అబ్బాయి. జగన్మోహన్ రెడ్డి కాదు అక్కడ అధికారంలో ఉన్నది, అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి, అలాగే డెవలప్మెంట్తో పాటు సంక్షేమాన్ని కూడా, అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు ఎక్కడ తగ్గకుండా తీసుకెళ్లే బాధ్యత అయింది. ఆయన తీసుకెళ్తారు. మీరేమీ రాలిపో అవసరం లేదు.
మీరేం వల్లమాన ప్రేమ ఏమి ఇప్పుడేం చూపించే అవసరం లేదు. రాష్ట్రం పైన మీకు ఏమాత్రం ప్రేమ ఉంటుందో, ప్రజల పైన ఏమాత్రం ప్రేమ ఉందో అందరికీ తెలిసిందే. ఈరోజు మేము చూస్తున్నాం కదా, ఆ ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచేసింది కాకుండా వాళ్ళు మీరు వచ్చి పాఠాలు చెప్తుంటే నవ్వు వస్తుంది నిజంగా నాకు. వీళ్ళు అప్పుడే ఒక ఫేక్ ప్రచారం మళ్ళీ ఇంకోటి మొదలుపెట్టారు. ఆర్థిక శాఖ పైన ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి ఆల్రెడీ సమీక్షలు జరుగుతున్నాయి. ఆర్థిక శాఖకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసాడు అని చెప్పేసి ముందు నుంచి వినబడే మాట ఏంటంటే దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ పంచింది 2,70,000 కోట్లే. మిగిలిన డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళిపోయిందో అర్థం కావట్లేదు అనేది చర్చ. అయితే నిన్నటి నుంచే లేని ట్రోల్ చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయించమని. కేంద్రమే చెప్పింది రాష్ట్రానికి అప్పు 4 లక్షల చిల్లర అంతా ఉందని చెప్పేసి అని అప్పుడే అది మొదలుపెట్టారనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. అరే పొద్దుట శ్వేతపత్రం రిలీజ్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్పు 14 లక్షల కోట్ల పైన ఉందనుకోండి. అదిగో మేము ముందే చెప్పాం కదా, చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగానే 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పి చూపించారు, లేదా జగన్మోహన్ రెడ్డి అంత అప్పు చేయలేదని మాట్లాడతారు. ఈ యాదవులకు తెలియని విషయం ఏంటంటే ప్రభుత్వం వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు అన్నీ అందులో వాస్తవాలే ఉంటాయి. అదే మన సాక్షి పేపర్ కాదు కదా, ఏది పడితే రాసేస్తానికి అన్ని ఆధారాలతో ఉంటాయి. నువ్వు ఎక్కడెక్కడ అప్పులు చేసేవు, ఏ భవనాలు తాకట్టు పెట్టావు, ఎన్ని కోట్ల రూపాయలు తెచ్చావు, ఎన్ని సంవత్సరాలకు తీసుకొచ్చావు, ఎంత వడ్డీకి తెచ్చావు, నువ్వు చేసిన అప్పుకి రాష్ట్ర ప్రభుత్వం నెల నెల వడ్డీ ఎంత కట్టాలి, అన్నీ వివరంగా ఉంటాయి అక్కడ. అప్పుడు ముందే మొదలు పెట్టేశారు వాళ్ళు. ఈ తల్లికి వందనం ఇదొక ఫేక్ ప్రచారం ఉంటే దాంతోపాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల పైన మళ్ళీ అదొక ఫేక్ ప్రచారం తీసుకొచ్చారు. ఏమీ లేదు, జగన్మోహన్ రెడ్డి అసలు అప్పే చేయలేదు అంటున్నారు వీళ్ళకి. ఒక 2 రోజులు ఆగితే అన్ని డీటెయిల్స్ బయటకు వచ్చేస్తాయి. మనం ఎంత గింజుకున్నా ఎంత చచ్చిపోయినా ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎన్ని జాకీలు వేసినా ఉపయోగం లేదు. మీరు చేసిన అప్పులు అన్నీ బయటకు వస్తాయి. కాబట్టి ఈ విష ప్రచారాలు మానేయండి. తల్లికి వందనం ఇంట్లో 2 ఉంటే 2కి, 3 ఉంటే 3కి ఖచ్చితంగా వచ్చుద్ది. రేపు పొద్దున అమౌంట్ పడితే మీ అందరికీ తెలుస్తుంది కదా, తెలియకుండా అయితే పోదు కదా. ఇప్పుడు జియో ఒకటి తీసుకొచ్చి ఇదిగో ఇది చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. రేపు పొద్దున్న డబ్బులు వేసినప్పుడు తెలుస్తుంది కదా, ఒకరికి వేసారా ఇద్దరికి వేసారా అనేది డబ్బులు వేసినప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది కదా, ప్రజలకైతే తెలుస్తుంది కదా. ఈలోపు మనం ఇక్కడ గొర్రెలు చేసుకోవడం దేనికంట, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు. మా దరిద్రం ఏంటంటే సాక్షిని సాక్షి పత్రిక ముందు ఈ రెండింటిని ముంచెత్తనే కానీ దరిద్రం వదలదు, రాష్ట్రానికి పట్టిన పేరు వదిలిపోద్ది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాల్లో ఉన్నంత వరకు ఆంధ్ర రాష్ట్రం బాగుపడదు, బాగుపడను కూడా. అసలు ఎంతసేపు తన కేసుల గురించి రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేయాలని ఈ 2 ఆలోచన మినహాయించి రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేద్దాం, మనం రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్దామని ఏ రోజు జగన్మోహన్ రెడ్డి ఆలోచించలా. ఎంతసేపు తన పేటీఎం కుక్కల చేత విష ప్రచారం చేయించాడు. ఆఖరికి ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా అన్ని అబద్ధాలే మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ ఆలోచన పాఠాలు చెప్తున్నారు వాళ్ళు.